అసలు ఎందుకు ఇంత అంతనే వచ్చింది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఎంతగా వెనకబడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అని మాకున్న విశ్లేషణలో సుమారు 175 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన నియంతృత్వ పోకడలో మొత్తం 81 స్థానాల్లో కొత్త వాళ్ళని నియమించటం. అంటే ఉదాహరణకి మినిస్టర్ నాగార్జున గారిని తన సొంత నియోజకవర్గమైన వేమూరు నుంచి ఆయన్ని ప్రకాశం జిల్లా సంతనూతలపాటికి మార్చటం, అనేక మంది వ్యక్తుల్ని, అనేక మంది ఎమ్మెల్యేని హఠాత్తుగా ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గంలో మార్చటం, అంటే 175 నుంచి 81 మార్చటం. అంటే లీడర్షిప్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం ఏంటంటే కేవలం అక్కడ ఉన్న వ్యక్తులను చూసి కాకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని బొమ్మను చూసి ఓట్లేస్తేనే ఆయన భ్రమలో ఉండటం. రెండోది, నియంతృత్వ పోకల్లో కూడా హద్దు అదుపు లేకుండా ఉండటం. ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్లకు కానివ్వండి, హైరార్కీలో ఎవరిని ఆయన దగ్గరకు చేర్చనైపోవటం. పాయింట్ నెంబర్ 2, మేము ఐడెంటిఫై చేసిన దాంట్లో కోఆర్డినేషను ఎంతో బలమైన ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యంత దారుణంగా కూలిపోవటం, హైరార్కీకి క్షేత్రస్థాయిలో అసలు కోఆర్డినేషన్ లేకపోవటం. ముఖ్యమంత్రిగా మీరు మీటింగ్లు పెట్టారే కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ స్పష్టంగా వాళ్ళ భావాలను చెప్పడానికి మీరు ఎప్పుడూ ఇష్టపడేవాళ్ళు కాదు. 170 సీట్లే కాకుండా ఎంపీలు ఎమ్మెల్యేలు ఇచ్చిన సీట్లు కూడా ఎక్కువ ఒకే కుటుంబం వారికి ఇచ్చిన మాట వాస్తవం. ఉదాహరణకి చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తన భార్య అయిన బొత్స ఝాన్సీ గారికి విశాఖపట్నం ఎంపీగా అవకాశం ఇచ్చారు. అలాగే అనేక చోట్ల మీరు ఒక్కసారి నేను పేర్లు అయితే చెప్పను, అనేక చోట్ల ఒకే కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చారు. డబ్బు ఉన్న వాళ్ళకి కుటుంబ వ్యవస్థకి ఎక్కువగా అవకాశం ఇచ్చారని నేనైతే నమ్ముతా ఉన్నా. అలాగే కక్ష సాధింపు చర్యలు చాలా దారుణమైన చేసిన మాట మరొక పాయింట్లో. ఎందుకంటే తన ఉనికిని కానివ్వండి, తనని ప్రశ్నించిన వారిని కానివ్వండి, తప్పు అని చెప్పిన వారిని మీద అర్ధరాత్రులు, అలాగే సోషల్ మీడియాలో మీకు యాంటీగా వచ్చినప్పుడు సిఐడిని పంపించడం కానీ, పోలీసు వ్యవస్థను కానివ్వండి సొంతంగా మీ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇవాళ సిఐడి చీఫ్ సంజయ్ గారు నిన్న హఠాత్తుగా అమెరికాకి వెళ్ళిపోవటం, అలాగే హేమచంద్రారెడ్డి గారు ఉన్నత విద్యామండలి చైర్మన్ హఠాత్తుగా రిజైన్ చేయటం, అలాగే పోలీసు వ్యవస్థలో డీజీపీ రాజేంద్ర రెడ్డి గారు, తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరినీ తీసేసి పలుచోట్ల డిఎస్పీని, ఐజీఎల్ని, సిఐల్ని, ఎస్ఐ మీరంతా న్యూస్లో గమనించే ఉంటారు. ఈ పరివారాన్నంతా అడ్డం పెట్టుకొని మీరు మీ భారత ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కడ కూడా బలవంతంగా మన బలవంతంగా ఎక్కడ కూడా మనల్ని ఫోర్స్ చేయకూడదు. మన యొక్క పనులు, మన యొక్క యాటిట్యూడ్, మనం ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాము, ఏ విధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అని చెప్పి మీరు స్పష్టంగా ఎక్కడా చెప్పలేకపోయారు. రెండోది, మీ ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు గారు కూటమి బలంగా చేసి దీని ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు నేను ప్రత్యేకంగా అభిమానిస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి ఉన్న మధ్య అంత ఆ సంధి అనేది ఆయన ఏర్పరిచిన గొప్ప విషయం. ఎందుకంటే అమిత్ షా ఒక విషయంలో ఎగనెస్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారి మాటలను విని మోడీ గారు కానివ్వండి, లేకపోతే అమిత్ షా గారు కానివ్వండి, చంద్రబాబుతో జత కలిపి ఇవాళ అత్యంత పరిస్థితుల్లో వాళ్ళు ఈరోజు 164 సీట్లు సంపాదించిన మాట వాస్తవం. రెండోది, ఫెయిల్యూర్ ఆఫ్ ది వైఎస్ఆర్సీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023-24 ఎలక్షన్ పెట్టుకొని మీరు 2023 అక్టోబర్ 31 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి, ఈ రాష్ట్రంలో భూమి ఉన్న వారికి, ఈ రాష్ట్రంలో ఉన్న చిన్న 2 సెంట్లో ఉన్న స్థలంలో ఉన్న వాళ్ళకి భయభ్రాంతులు చేసే పరిస్థితి కల్పించారు. ఇదే సమయాన్ని చాలామంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే మీ భూములకి ఏం భరోసా లేదు అని చెప్తున్నారు. కానీ చట్టం ఏం చెప్తుందనే విషయాన్ని ఏ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కానివ్వండి, లేకపోతే హైకోర్టు జడ్జి కానివ్వండి, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కానీ స్పష్టత లేకపోవడం వల్ల ప్రజల్లో విపరీతమైన భయాందోళన చేశారు. అవి మీరు చేసిన తప్పు. ఎలక్షన్స్ ముందే మీరు మహిళైన అంగన్వాడీల మీద వాళ్ళ మీద అనేక రకమైన వాళ్ళకి సంబంధించిన జీతభత్యాలు లేకుండా వాళ్ళ రోడ్డు మీద దాకా తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఎలక్షన్ల ముందు మీరు చేసిన పొరపాటాలు. మరొక విషయం ఏంటంటే, మరి మీరు ఎవరైతే మీకు సలహాలు ఇస్తున్నారో, సలహా కూటమిగా చేసుకున్నారో, సజ్జలు కానివ్వండి, సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కానివ్వండి, విజయసాయి రెడ్డి గారు కానివ్వండి, కరుణాకర్ రెడ్డి కానివ్వండి, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, ఇటు సుబ్బారెడ్డి గారు కానివ్వండి, ఇవన్నీ మీదంతా ఒకే సామాజిక వర్గం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలందరికీ తెలిసిపోయింది. మీరు అప్పటికి కూడా సెట్ చేసుకెళ్ళిపోయారు. క్రియాశీలకంగా ఏవైతే పోస్టులు ఉంటాయో మీ సామాజిక వర్గంతో నడిపిన మాట వాస్తవం. ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు 2019లో ఫెయిల్ అయ్యారో, తమ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ మిగతా సామాజిక వర్గాలకి అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి మీ ఏదైతే 2019 వచ్చే నినాదం, ఆ నినాదం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినమాట. కానీ మళ్ళీ తిరిగి మీరు అదే చేసి
నేను కోట్లు ఇచ్చేసాను కానీ ప్రజలు నాకు ఓటేయాలన్నారు. కానీ ప్రజలు గమనించిన విషయం ఏంటంటే మీరు 100 రూపాయలు మీరు లాక్కొని 100 రూపాయలు తీసుకొని కేవలం 20-30 రూపాయలు మాత్రమే వారికి ఇచ్చారనే విషయం లాస్ట్ మెన్కి కూడా అర్థమైపోయింది. క్షేత్రస్థాయిలో ఉన్న కామన్ మెన్కి కూడా అర్థమైపోయింది. తర్వాత మీరు ఫెయిల్యూర్ అవడానికి కారణం మీ దాంట్లో ఉన్న మంత్రులు, బూతుల మంత్రులు అని పేర్లు వచ్చినాయి. మీరు రోజాని కంట్రోల్ చేయలేకపోయారు, కొడాలి నానిని కంట్రోల్ చేయలేకపోయారు, పేరు నానిని కంట్రోల్ చేయలేకపోయారు, అమ్మటి రాంబాబుని కంట్రోల్ చేయలేకపోయారు, గుడివాడ అమర్నాథ్ని అసలు కంట్రోలే చేయలేకపోయారు. ఎవరిని కంట్రోల్ చేయాలో, ఎవరిని ఎంతవరకు పెట్టాలో నువ్వు చిన్న చిరునవ్వులు నవ్వుకుంటూ లేకపోతే మందహాసం చేసుకుంటూ ఇండైరెక్ట్లీ ఇవారే ఎంకరేజ్మెంట్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ ద పీపుల్. బట్ వెరాస్ ఇన్ డెమోక్రటిక్ పీపుల్ ఎప్పుడైతే మనం రాజు కానివ్వండి, కుటుంబ పెద్ద కానివ్వండి, ఒక వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాన్ని ఆపకుండా పరోక్షంగా వారికి మీరు మద్దతు తెలిపే పని అయితే ఆటోమేటిక్గా వ్యవస్థలు కూలిపోతూ ఉంటుందన్నమాట వాస్తవం. ఎందుకంటే అది స్పష్టంగా మీరు ఎక్కడా కూడా వారిని అదుపులో పెట్టలేకపోయారు, నోటికి వచ్చినట్లు మాట్లాడటం, ఎమ్మెల్యేలకు మీరు అసలు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వలేకపోవటం, ఇవన్నీ కూడా ప్రజల మధ్య వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత అనేక రకమైన విషయాలు చెప్పాలంటే మీరు పంచాయతీ నిధుల మళ్లింపులో కానివ్వండి, మీరు సుప్రీం అంతా మీ దగ్గర ఉంచుకున్నారు, క్షేత్రస్థాయిలో ఆ డబ్బులు చేరలేదు. ఆ తర్వాత గ్రామాల్లో కూడా మీ మీద వ్యతిరేక మాట నిజం. మరొకటి లోకల్ లీడర్స్ కానివ్వండి, ప్రజల మధ్య కానీ సంబంధాలు లేకపోవటం. ఎక్కడైతే మీరు ఎమ్మెల్యేగా పెట్టుకున్నారో క్షేత్రస్థాయిలో ఉన్న లీడర్ని మార్చారు కదా మీరే. అవుట్ ఆఫ్ 175 81 కొత్త వాళ్ళని పెడితే అది ఎలక్షను ఇంకా 30 రోజులు జరుగుతుందంటే లీడర్కి కామన్ మ్యాన్కి అసలు ఎక్కడెక్కడ ఉండి ఎవరెవరికి ఆ రిలేషన్ లేకుండా పరోక్షంగా మీరే చేశారు. అలాగే మీ మీద వచ్చిన ఇసుక పాలసీని కానివ్వండి, ఇసుకని అమ్ముకొని ఏ విధంగా రిచ్ అయ్యారు, ఇసుక ట్రాక్టర్లు చూస్తూనే ఉన్నారు. ఆర్డీఓల మీద మీరు ఆర్డీఓలు కానివ్వండి, ఎంఆర్ఓలు కానివ్వండి, ఇసుక మీద ఎంత సంపాదించారు అనే విషయాన్ని మీరు పరోక్షంగా మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అని చెప్పి దందాలని మీరు ఓపెన్గా మీడియాలో వచ్చింది, టీవీలో వస్తుంది, ఎక్కడా కూడా వాళ్ళని అరెస్ట్ చేసిన దాఖలే లేవు. లిక్కర్ పాలసీలో కూడా మద్యపాన నిషేధాన్ని నేను నిషేధిస్తానని చెప్పి మీరు పవర్లోకి వచ్చి మద్యపాన నీ పేరు మీద, అందుకే జే బ్రాండ్ అని చెప్తూ బూమ్ బూమ్ అనే పేరిట కేవలం మీ బ్రాండ్ని అమ్మారనే విషయం మందు తాగే కామన్ మ్యాన్కి కూడా తెలిసిపోయేదాకా తెచ్చుకున్నారు. అంటే మీరు ఎందుకు అంటున్నారంటే చివరి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా మీకు తిరుగుబాటు చేసిన వైనం నాకున్న విశ్లేషణ నేను చెప్తా ఉన్నాను. రెండోది మరొకటి, ప్రభుత్వ వ్యవస్థ నిర్వీర్యం చేశారు. అసలు గవర్నమెంట్లో పలానా 10వ తారీఖులోపు శాలరీస్ పడతాయా, లేకపోతే మీ హైరార్కీలో కూడా ఒక సామాజిక వర్గానికి పెద్దపీట వేసి ఈ మధ్యలో ఎవరు తప్పులు చేసినా, మీ సామాజిక వర్గం తప్పులు చేసినా పెద్దగా పట్టించుకోకపోవటం వలన ఇంకో సామాజిక వర్గం తప్పులు చేసి దాన్ని ఎత్తి చూపి వాళ్ళ మీద ఏసీబీలు ప్రయోగించి వ్యవస్థ మనుగడికి ప్రమాదం కలిగించారు. ఇట్స్ వెరీ క్లియర్. ప్రజాస్వామ్య వ్యవస్థలను ఎప్పుడూ మనం కదిలించకూడదు. ఎందుకంటే యు ఆర్ వన్ ఆఫ్ ది పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ. నేను 4 పిల్లర్స్ చెప్తా ఉన్నాను. డెమోక్రసీలో ఉండాల్సింది 4 పిల్లర్లు. ఒకటి బ్యూరోక్రసీ, అంటే ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ స్వామ్య లెజిస్లేచర్, అంటే అసెంబ్లీ అంటే ఈ మొత్తానికి కింగ్ ఎవరంటే లెజిస్లేచర్, మీరే శాసనసభ్యులు, మీరు చేసేదే శాసనం అవుతూ ఉంటుంది. మూడోది జ్యుడిషియరీ, కోర్టులు, అంటే మీది ఏదైనా అన్యాయం చేస్తే వెంటనే కోర్టు ఇది మంచి ఇది చెడు అని చెప్పేది. నాలుగోది ప్రెస్. ఈ 4 వ్యవస్థల నిర్మాణం మీద ప్రజాస్వామ్య పిల్లర్స్ ఆధారపడతా ఉంటాయి. మరి రెండవదైన మీరు లెజిస్లేచర్ వీటన్నింటిని అదుపులో పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూరోక్రసీని, ఉద్యోగుల్ని తీవ్రమైన ఎక్కడైతే హైరార్కీలో డీజీపీ నుంచి మీరు ఆదేశాలు ఇచ్చారో టీడీపీ వారిని కొట్టి వారికి రక్తగాయాలైనా వారి కంప్లైంట్ తీసుకోకుండా వైఎస్ఆర్సీపీ కంప్లైంట్ చేసుకుంటూ వచ్చారు. అక్కడ మీరు గమనించండి. అంటే బ్యూరోక్రసీ వ్యవస్థ మీ చేతిలో లాక్కున్నారు. లెజిస్లేచర్లో ఉండి మీరు చేసిన తప్పుల్ని వెంటనే ఎవరైనా కోర్టు ద్వారా ప్రశ్నించి హైకోర్టు ద్వారా ఇస్తే వెంటనే హైకోర్టుకు కూడా మీరు అసలు కోర్టులకే సంబంధం లేకుండా ల్యాండ్ టైటిలింగ్ ఉదాహరణ తీసుకొచ్చారు. భూమి తగాదాలు వస్తే మీరు లోకల్లో జ్యూరిడిక్షన్ లేదు, లోకల్లో న్యాయ వ్యవస్థకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఎంఆర్ఓను ఆర్డీఓను రెవెన్యూ ద్వారా చేయించుకోవాలనే పరిస్థితి నుంచి కోర్టును కూడా మీకు తెలియకో పరోక్షంగా వాళ్ళని మీరు చేసిన ఈ సమగ్రత లోపించడం. అంటే కమ్యూనికేషన్ లేదు, హైరార్కీ నుంచి ఏం జరుగుతుందో తెలియదు. ఎక్కడో మీరు అమరావతిలో ఉన్నారు, ఎక్కడో ఇచ్చాపురంలో ఉన్న ఎలక్షన్ పోలింగ్ జరుగుతుంటే ఈ కమ్యూనికేట్ చేయటం కానీ వీళ్ళని చేసేవాళ్ళు కేవలం ఈ ఎవరైతే మీకు సలహాదారులు ఇస్తూ ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని పక్కదారి పట్టించడమా, లేకపోతే వాళ్ళ యొక్క విషయాలను కూడా మీరు స్పష్టంగా వినలేకపోతే ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిన మాట కరెక్ట్. ఎవరినైతే మీరు 175 మంది నించోబెట్టారో వాళ్ళ సొంత ఆలోచన లేకుండా చేశారు. మీ దాంట్లో కేతిరెడ్డి ఈజ్ వన్ ఆఫ్ ద ఇంటెలిజెంట్ మ్యాన్. ఆయనకు ఒక సొంత ఆలోచన తీసేశారు. అంటే ఆ ప్రాంతం ఏమవుతుందో వాళ్ళకే బాగా తెలుసు.
కానీ వాళ్ళకి స్వయం ప్రతిపత్తి కూడా మీరు రద్దు చేసిన మాట మీకు తెలిసినా తెలియకపోయినా ఇదొక వన్ ఆఫ్ ద డిఫీట్ ఆఫ్ ది వైఎస్ఆర్సీపీ పార్టీ. తర్వాత మీరు మ్యాక్సిమం ఎంత డిఫీట్ అవ్వడానికి ప్రధాన కారణం అస్సలు ఈ రాష్ట్రంలో క్రియాశీలక పోస్టులని బ్యూరోక్రసీలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, యూనివర్సిటీస్ కానివ్వండి, మొత్తం అత్యున్నత స్థానాలండి మీ సామాజిక వర్గంతో మాట నింపిన మాట వెరీ వెరీ క్లియర్. అది కామన్ మ్యాన్లో ఈ దేశంలో 10వ తరగతి ఈ రాష్ట్రంలో 10వ తరగతి చదువుకున్నాడు కూడా అర్థమైపోయింది. యూనివర్సిటీలో మీ సామాజిక వర్గాన్ని వైస్ ఛాన్సలర్గా నియమించారు. పోలీస్ డిపార్ట్మెంట్లో మీ డీజీపీ దగ్గర నుంచి హైరార్కీలో ఉన్న ఎక్కువ మీ సామాజిక వర్గం నింపారు. రెవెన్యూలు అలా చేశారు. సో బ్యూరోక్రసీలో మీ సామాజిక వర్గం విషయం అనేది చాలా స్పష్టంగా తెలిసిపోయింది. ఈ సామాజిక వర్గంలో ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళని కస్టడీ తీసుకోవడానికి పోలీసు వ్యవస్థకు కూడా భయపెట్టేటట్టు మేము ఈ సామాజిక వర్గం ఏం చేసినా తప్పులేదు, ఈ సామాజిక వర్గం దాడులు చేసినా, ఈ సామాజిక వర్గం సిఐడి ఎవరి మీద చేసినా కూడా వాళ్ళకి మీరు ప్రొటెక్ట్ చేసిన విషయం క్షేత్రస్థాయిల్లో ఈ రాష్ట్రంలో ఈ మీ సామాజిక వర్గం అనుకుంటే 4% ఉంటే మిగతా 96% అదర్ క్యాస్ట్లు, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో అన్నమాట. వెరీ క్లియర్. మీరు చెప్పిన సామాజిక న్యాయం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనేది కేవలం మీ ఊత పదమే కానీ స్పష్టంగా మీ గుండెల మీద చేసి చెప్పండి. బీసీ నాయకుడు ఎవరు మీకు? బీసీ నుంచి మీకున్న నాయకుడు ఎవరు? జోగి రమేష్ గౌడ్. ఎక్కడ మాట్లాడినిచ్చారు ఆయన స్వతంత్ర ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? పోనీ రెండోది ఎస్సీ నాయకుడు ఎవరు మీకు? మేరుగు నాగార్జున. ఎక్కడ ఆయన స్పష్టత, ఎక్కడ ఆయన భాషను మాట్లాడినిచ్చారు? సో మైనారిటీ, అసలు మైనారిటీ నాయకుడు టీడీపీ ఎవరంటే అసలు పేరే తెలియదు. ఈ రోజు పేపర్ చదివి టీవీ న్యూస్లు చూసి విశ్లేషణ చేసి కొంత చిన్న పరిజ్ఞానం మాలాంటి వాళ్ళకి కూడా తెలియని పరిస్థితి. ఇంకా కామన్ మ్యాన్కి అసలు ఎవరో కూడా తెలియని పరిస్థితి. అంటే మొత్తం పార్టీ అంతా మీరే అయ్యారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి. ఇది డిక్టేటర్షిప్లో మీరు పాస్ అవుతారే కానీ డెమోక్రసీ సిస్టంలో మాత్రం ద వైఎస్ఆర్సీపీ ఆర్ ఫెయిల్యూర్. అంటే ఫెయిల్యూర్ నుంచి మనం మళ్ళీ ఫలితాలు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అట్లానే మిమ్మల్ని మీరు ఎక్కువ ఉంచుకోవడం, సొంత డబ్బా కొట్టుకోవడం, నేను అది చేశాను, నవరత్నాలు ఇచ్చాను, సంక్షేమాలు ఇచ్చాను, లేకపోతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను మనం చెప్పకూడదు కదా. ప్రతిపక్ష పార్టీ వారు కూడా ఈ ముఖ్యమంత్రి ఇలా చేశారు అనేది మిమ్మల్ని మీరు ఎక్కువ చేసుకోవటం. ఎందుకంటే యువర్ వెరీ యంగ్ స్టేజ్. మళ్ళీ మీరు తిరిగి రావాలంటే 2029లో రావాలంటే మళ్ళీ వీటిల్లో ఉన్న తప్పులన్నింటినీ మళ్ళీ మనం క్లియర్ చేసుకొని ఖచ్చితంగా ఎవరైనా అంతే. ఈ సంవత్సరం టీడీపీ వస్తే నెక్స్ట్ వైసీపీ వస్తుంది. ఎప్పుడు ఈ దేశంలో స్వతంత్రం వచ్చే దగ్గర నుంచి సుమారు 75 సంవత్సరాల్లో 50-60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే ఈ దేశాన్ని పరిపాలించింది. తర్వాత వచ్చిన బీజేపీ పరిపాలిస్తూ ఉంది. ప్రజలు ఎవరు బాగా పరిపాలిస్తున్నారు అనేది గమనిస్తారనేది చాలా స్పష్టంగా మీకు అర్థమైపోయింది. పూర్వం 36%, 46% ఉండే ఈ దేశ అక్షరాస్యత ఈ రోజున 70 నుంచి 80% వరకు పెరిగింది. అంటే కామన్ మ్యాన్ చదువుకున్న వాళ్ళు 80% మంది చదువుకున్న వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నారు. దానికి తోడు మీడియా చాలా పగడ్బందీగా ఏం జరిగినా 5 నిమిషాల్లోనే మీకు సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ప్రెస్ ద్వారా కానీ చాలా ఈజీగా వస్తున్న సందర్భంలో మీరు వాటన్నింటినీ కాపాడుకోలేక ఎదురు దాడి చేయటం చాలా తప్పిదం. ఎందుకంటే ఎప్పుడైతే మిమ్మల్ని చెడు ఒక చోట ఒక మంత్రి గారు ఇలా అసందర్భంగాను అన్యాయంగాను చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఒక 75 సంవత్సరాల వ్యక్తిని తీవ్రమైన 420 నుంచి 840 అంటాం, అలాగే రోజా గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఎక్కడ మీరు కంట్రోల్ చేయలేకపోతే ఆటోమేటిక్గా మీరు రీప్లేస్మెంట్ ఎందుకు వెనకబడిపోయారు అనేది నా విశ్లేషణతో తేలినమాట పరిస్థితి. రెండవది ముఖ్యంగా ఇలాంటి పరిస్థితిలో కూడా మీరు జరుగుతున్న పరిణామాలు కేవలం మీరు సిద్ధం అనే సభతో భీమిలిని స్టార్ట్ చేసి ఈ రాష్ట్రంలో మీరు అనేక చోట్ల తిరిగి తర్వాత గులకరాయి అనే దాన్ని కూడా కేవలం అది మీకు తగిలిందా లేదా అని దేవుడికి తెలియాలి. కానీ దాన్ని కూడా డ్రామా అనే విషయాన్ని 75% పీపుల్ ఎవరు నమ్మలేకుండా పోయారు. కోడికత్తి కూడా ఇదేనేమో అనుకున్నారు. చాణక్యుడు కొన్ని సూత్రాలు చెప్తాడు. అంటే ప్రజాస్వామ్యంలో రాజు ఎలా ఉంటాడు, రాజు ఎలా ఉండకూడదు అని. కానీ ఇది రాచరికం కాదు కదా. చాణక్య సిద్ధాంతంలో ఎప్పుడైనా మీ ఎమ్మెల్యేల ద్వారా కానీ మీరు కానీ కూర్చొని మాట్లాడుకొని ఈ రాష్ట్రానికి ఏం కావాలి, వారి ద్వారా ఏమవుతుంది, మీరు చెప్పిన మాట కరెక్టే. నవరత్నాలు నా అవ్వ తాత ఏమయ్యారని వాళ్ళు వేస్తేనే మీరు కనీసం ఆ పర్సంటేజ్ అయినా వచ్చింది. కానీ మీరు స్ట్రైట్గా వచ్చి నేను చేయూత ఇచ్చాను, మహిళలకు ఇచ్చాను, చేనేత వారికి ఇచ్చాను, మత్స్యకారులకు ఇచ్చాను, మీరు స్ట్రైట్గా వచ్చి వాళ్ళకి కోచింగ్ చేయటం ప్రమాదకరం. ఎందుకంటే మళ్ళీ మనం ఎలక్షన్స్కి వెళ్ళాలి.
వైనాట్ 175 మాట పక్క నినాదంతో పక్కన ఈవెన్ చంద్రబాబు మీకంటే 40 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఎప్పుడు కూడా 100కి 100 వస్తాయని ఎప్పుడు చెప్పడు ఆయన. నరేంద్ర మోడీ చెప్పడు, రాహుల్ గాంధీ చెప్పడు. మరి మీరెందుకు అసలు ఆ పదాలు వచ్చుతూ ఉండే మాకు అర్థం కాని విషయం. ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా లేదు, విశాఖపట్నంలో రైల్వే జోన్ సమస్య, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్య, కర్నూలులో సమస్య, కడప సమస్య, శ్రీకాకుళం సమస్య, చిత్తూరు సమస్య, అనంతపురం, ప్రతి జిల్లాలో సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీటిని అభివృద్ధి చేయాలంటే ఒక దేశంగానే ఒక రాష్ట్రంగానే అభివృద్ధి చేయాలి, ఇండస్ట్రియల్గా డెవలప్ చేయండి. ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రియల్గా వచ్చిన వాటిని కూడా మీరు రివర్స్ టెండరింగ్ ద్వారా కొన్ని కంపెనీలు పంపించిన మాట వాస్తవం. కియా కానివ్వండి, వేరే కానివ్వండి. అంటే ఇప్పటికైనా అసలు ఐటీ గురించి తెలియని ఐటీ మంత్రిని పెట్టడం మీరు చేసిన పెద్ద తప్పు. ఎంసీఏ చదివారని గుడివాడ అమర్నాథ్ మీరు స్పష్టంగా మినిస్టర్ ఇచ్చేసిన పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ అనే సంబంధించి టెక్నాలజీ అనే పరిస్థితి జరుగుతూ ఉంటే మనం ఎక్కడికి పోతున్నాం అని కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోలేకపోయిన విషయం మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి గతంలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్గా పనిచేసిన నా అనుభవం కానివ్వండి, ప్రస్తుతం జనసేన పార్టీకి వచ్చిన మేము చెప్పేది ఏంటంటే మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేయండి. తిరిగి పునర్నిర్మాణం చేసినట్లయితే ఖచ్చితంగా 2029 మీ విజయ అవకాశాలు మెండుగా ఉంటాయి. దానిని ఎక్కువ చేసుకుంటూ వెళ్తే మనం ప్రమాదాలు పడతాము. కాబట్టి ప్రస్తుతం మాకున్న ఐడియాలజీ ప్రకారం, మాకున్న ఐడెంటిటీ ప్రకారం అయితే ఇవన్నీ కూడా చేతుల కేవలం వితిన్ ది 6 monthsలోనే. అందుకని ప్రశాంత్ కిషోర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయొద్దు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన ముద్దాయి అయినా కానీ మీకున్న సలహాదారులతోటి, మీకున్న పరిజ్ఞానంతో ఆయన అరెస్ట్ చేసి అక్కడి నుంచే పతనం ప్రారంభమైందేమో అనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయండి. ఈ రాష్ట్రంలో మేధో సంపత్తి ఉంది, ఈ రాష్ట్రంలో భూములు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టండి. ఈ రాష్ట్రంలో ఉన్న ఐటీ చదువుకున్న పిల్లలు అమెరికాను, పక్కన ఉన్న బెంగళూరు, పూణే, హైదరాబాదు, చెన్నై వెళ్లకుండా ఈ రాష్ట్రంలో మళ్ళీ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు లాంటి 4 ప్రధాన నగరాల్లో మళ్ళీ ఐటీని డెవలప్ చేయండి. తద్వారా మనల్ని మనం పునర్నిర్మాణం చేసినట్లయితే మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ మీకు చేతులెత్తి మొక్కుతారు.